నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీలో మొదలైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఉదయాన్నే పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. నేటి ఉదయం 7:30 తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తూర్పు నియోజకవర్గం 29, 30 బూతులలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు. ఉండవల్లి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి. పోలింగ్ కేంద్రం 16లో ఓటు హక్కు వినియోగించుకున్న మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్. ఆంధ్ర లయోలా కళాశాల పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే సీఎం జగన్ స్వస్థలం పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురం 138 పోలింగ్ బూత్లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. మరొక వైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. అంతకుముందు ఎక్స్ ఖాతాలోనూ ఆయన ఏపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ కదలి రండి, తప్పకుండా ఓటు వేయండి అంటూ కోరారు. Governance, and if you think you've benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. ఈ రోజు ఉదయం 7:30 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల ముఖ్య ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 155 సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో ఆల్దో సమ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ బట్ పోలింగ్ హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్ అండ్ we are assuring everybody that we have made all the arrangements. Please come vote and we'll provide all the facilities, all the arrangements as required, free, fair and peaceful election. Thank you. అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల, యాజ్ ఐ సెడ్ 6 places ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ? ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తూర్పు నియోజకవర్గంలో 29, 30 బూతులలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం జరిగింది ఇక్కడ విజయవాడ ఈస్ట్లో కరెన్సీ నగర్లో. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన, వైసీపీకి భారీ స్పందన లభిస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఏదైతే పథకాల్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండండి, లేకపోతే అభివృద్ధి ఫలాలు అనుభవించినటువంటి పౌరులు కానివ్వండి, మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టినారో అది అచీవ్ అవుతుందో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతూ ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్ని దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆంధ్ర లయోలా కళాశాల పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కేశినేని శివనాథ్ వెంట సతీమణి జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్,
కూతురు స్నిగ్ధ, తల్లి ప్రసూనాంబ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ లో జరుగుతున్న ఎన్నికల సరళిని గమనించారు. బూత్ నెంబర్ 56లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులందరం కలిసి పెద్ద ఎత్తున ఓటర్లు వయసుకు సంబంధం లేకుండా 80 ఏళ్ళు దాటిన వారు కూడా చక్కగా వచ్చి లైన్లో నుంచుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురైనా అధికారుల దగ్గర ఉండి కరెక్ట్ చేశారు. పోలింగ్ చురుగ్గా సాగుతుంది. నిజంగా చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా పెద్దవారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఈవీఎం మిషన్ కాదు, ఒక వీవీప్యాట్. ఉండవల్లిలో పోలింగ్ కేంద్రం 10లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో సిహెచ్ బాబురావు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను ఓటు వేశాను. అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఈ దేశాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి, మంచి వ్యక్తులకి శాసనసభలోనూ పార్లమెంట్లోనూ అవకాశం కల్పించండి, ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలవాలి, డబ్బు రాజకీయం ఓడిపోవాలి, రౌడీ రాజకీయాలు ఓడిపోవాలి, దేశాన్ని రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి విధానాలు పోవాలి, మతాలని కులాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి శక్తులకి ఓడించాలి. విజయవాడ నగరాన్ని మార్చుకుందాం. మీరు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కండి, ఓటు వేయండి. మంచి పౌరులు చెడ్డ వ్యక్తులకి చెడ్డ పార్టీలకి ఓటేస్తే మంచితనం నశిస్తుంది. అందుకనే మంచి పౌరులుగా మీరు మంచి వ్యక్తులకి మంచి పార్టీలకి తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాము. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు సింగనగర్లోని వివేకానంద పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాపులపాడు జెడ్పీ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన వైసీపీ నేతలు మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు, వైసీపీ నేత గోసుల శివభారత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోని జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారంటూ చలమలశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగగా పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. యువకులు ముందుకు వచ్చి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా 2 రాష్ట్రాలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పోలింగ్ సమయం వచ్చిందండి. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. మార్నింగ్ 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ స్టార్ట్ అయింది. చాలా చక్కగా జరుగుతుంది. వాతావరణం కూడా సహకరిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. అదే ముఖ్యంగా మహిళలు అయితే భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. మేము గమనిస్తున్నాం.
తప్పకుండా భారతదేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంచి విజయంతో మెజార్టీతో రాబోతుంది. నందిగాలో కూడా చాలా బాగుందండి. ప్రభుత్వ వ్యతిరేకత కానీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి పట్ల సానుకూలత కానీ, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ పట్ల వ్యతిరేకత కానీ, ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. మంచి మెజార్టీతో మేము ఇక్కడ ఎన్డీఏ కూటమి. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో 1 టౌన్ సుందరమ్మ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుందనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షాన్ని నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన. మైలవరం తారక రామానగర్ యూపీ స్కూల్లో తమ ఓటు హక్కును ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు వినియోగించుకున్నారు. ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేసే పార్లమెంట్ సభ్యులుగా టీచర్నాన్ని చేశారు. మేము 175 స్థానాలు గెలవబోతున్నాం. మా పార్లమెంట్ సభ్యులు కూడా మంచి మెజార్టీతో 1,00,000 పైన గెలవబోతూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గం మంచి ఒక కళలో కోరికలు నెరవేరబోతుంది. నాటికి లోకల్ వ్యక్తి కావాలి అనేది ప్రతి ఒక్కరి నిదానం కూడా దాని అదృష్టం నాకే వచ్చినందుకు కూడా ఆ జగనన్న ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరు చెప్పి జగనన్న కూడా చెప్తుంది. అందరూ కూడా ఇవాళ నా గెలుపు అనేది సర్నాల తిరుపతిరావు గెలిచినట్టు కాదు. మైలవరం నియోజకవర్గం ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, ప్రతి ఒక్క ఎవరైతే పార్టీలకు అతీతంగా. పశ్చిమ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వైసీపీ నేత పోతిన మహేష్ ఆయన కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి బృందం స్వాగతం పలుకుతున్నారు. గో గ్రీన్ అనే నినాదంతో పోలింగ్ కేంద్రానికి వస్తున్న ఓటర్లకు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ వివిఎం స్కూల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్కూల్స్ వద్ద ఇబ్బందులు పడుతున్నారు ఓటర్లు. లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఒకటే గేటు, 3 బూత్లు ఒకే చోట ఏర్పాటు చేయడంతో స్త్రీలకు పురుషులకు కనీసం లోనికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. హిందూ కళాశాల 104 బూత్లో ఓట్లు వేసిన ఎమ్మెల్యే పేర్ని నాని, సతీమణి జయసుధ, ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద త్రాగునీటి ఏర్పాట్లు చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రకాష్ సైడ్ ఎన్పిఆర్ అన్న నా వెనక్కి కొంచెం అన్న మీరు కూడా మనం తప్పుకోకూడదు. ఫోన్ కిందకి మచిలీపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్కిల్పేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసిన 116వ నెంబర్ పోలింగ్ బూత్ లో రవీంద్ర ఓటు వేశారు. రవీంద్రతో పాటుగా ఆయన సతీమణి నీలిమ, కుమారుడు పునీత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో మొదలైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఉదయాన్నే పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. నేటి ఉదయం 7:30 తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తూర్పు నియోజకవర్గం 29, 30 బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, తన కుటుంబ సభ్యులు. ఉండవల్లి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి. పోలింగ్ కేంద్రం 16లో ఓటు హక్కు వినియోగించుకున్న మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్. ఆంధ్ర లయోలా కళాశాల పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని దంపతులు. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.